YAKKATIHUB ఇది మన హబ్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పవని సుధాకర్ మాట్లాడుతున్నాను. ఈరోజు స్పెషల్ మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ దిబ్బరొట్టి ఎలా తయారు చేసుకోవాలి మీకు చూపిస్తానండి. దీన్ని మినపప్పుతో తయారు చేయడం మూలంగా మంచి బలవర్ధకరమైన ఆహారం అని చెప్పుకోవచ్చును. అలాగే పిల్లల నుండి పెద్దల వరకు చాలా మంచి ఆరోగ్యకరమైన ఆహారం అండి ఇది. ఈ రోజుల్లో పిజ్జాలంటే ఇష్టపడే పిల్లలకు ఈ దిబ్బరొట్టి గురించి తెలియదు. అలాంటి పిల్లలకు ఎదుగుదలకు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే ఈ దిబ్బరొట్టిని మీరు తయారు చేసి పెడతారని కోరుకుంటూ ఈ ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఈజీగా టేస్టీగా హెల్తీగా దిబ్బరొట్టిని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దామండి. ముందుగా మనం ఒక కప్పు మినపప్పు తీసుకుని నానపెట్టుకోవాలి. చూసారు కదా, నేను ఒక కప్పు మినపప్పు తీసుకుంటున్నా. చక్కగా దీన్ని కడిగేసుకుని ఒక 2 times వాష్ చేసేసుకోండి. వాష్ చేసుకున్నాక ఒక 2 hours నానపెట్టేసుకుందాం వాటర్ పోసి. నేను ఒక 2 times కడిగేసాను. తర్వాత ఒక 2 గంటల పాటు దీన్ని వాటర్ పోసి సమానంగా నీళ్లు పోసుకుని నానపెట్టేసుకోండి. చక్కగా నానిపోద్ది. అలాగే బియ్యపు రవ్వ తీసుకుంటున్నా. ఒక కప్పు బియ్యపు రవ్వ తీసుకుని దీన్ని ఒకసారి చక్కగా క్లీన్ చేసేసుకోండి. క్లీన్ చేసుకున్నాక దీంట్లో కూడా వాటర్ సమానంగా, ఎక్కువ పోయకండి, సమానంగా వాటర్ పోసి దీన్ని కూడా నానపెట్టేసుకుందాం ఒక 1 hour. కప్పు మినపప్పుకి కప్పు బియ్యపు రవ్వ తీసుకుంటున్నా. బియ్యపు రవ్వ బరకగా ఉండాలి. చూసారు కదా, దాన్ని కూడా వాష్ చేసేసి సమానంగా నీళ్ళు పోసి నానపెట్టేసుకోండి 1 hour. ఒక 2 hours మినపప్పు నానపెట్టుకోండి. అలాగే 1 hour బియ్యపు రవ్వను నానపెట్టేసుకోండి. ఇప్పుడు మనకి మినపప్పు నానిపోయింది కదా, దాన్ని గ్రైండ్ చేసేసుకుందాం. చూసారు కదా, 2 hours నానిపోయినాక చాలా మెత్తగా దీన్ని గ్రైండ్ చేసేసుకోవాలి. పేస్ట్ చక్కగా పేస్ట్ లాగా అయిపోవాలి. దాంట్లోనే మనం రుబ్బుకుంటున్నప్పుడు కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాం. దానికి సరిపడాగా ఉప్పు యాడ్ చేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం. చక్కగా మెత్తగా అయిపోవాలి ఇదంతా పిండి అంతా. దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని మనం ముందే నానపెట్టి ఉంచుకున్న రవ్వ ఉంది కదా, బియ్యపు రవ్వ, దాన్ని దీంట్లో యాడ్ చేద్దాము. బియ్యపు రవ్వని ఆ వాటర్తో సహా దీంట్లో యాడ్ చేసేయండి. వాటర్ ఏమీ వంచేయక్కర్లేదు, అందుకే నేను సమానంగా పోయమన్న వాటరు దాంట్లో యాడ్ చేసేసుకోవడమే. ఇడ్లీ రవ్వలాగా పిసికేయొద్దు. వాటర్ అంతా మనం ఇడ్లీ రవ్వ వేసేటప్పుడు నీళ్ళన్నీ పిండేసి వేస్తాం కదా, అలా పిండకుండా జస్ట్ సమానంగా కొంచెమే వాటర్ పోయండి. ఈ నానిపోయిన బియ్యపు రవ్వ అంతా దీంట్లో ఈ మినప్పిండిలో కలిపేసుకోండి. మొత్తం చక్కగా ఎక్కడ ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకోండి. ఈ బియ్యపు రవ్వ అంతా ఈ మినప్పిండిలో చక్కగా మిక్స్ అయిపోయేటట్టు మొత్తం మిక్స్ చేసేసుకోండి. మనం ఈ బియ్యపు రవ్వ మీకు తెలుసు కదా, బియ్యాన్ని చక్కగా నానపెట్టేసుకుని దాన్ని ఆరపెట్టుకుని మిక్సీ ఆడేసుకుంటే రవ్వ వస్తుంది. ఆ రవ్వను నానపెట్టుకుని ఈ మినప్పిండిలో కలిపేసుకోండి. ఇది చాలా మంచిది ఆరోగ్యానికి కూడా. అలాగే ఉపవాసాల టైంలో ఇది తిన్నారంటే అస్సలు నీరసమే రాదండి, చాలా బలంగా ఉంటుంది. చూసారు కదా, ఇలా కలిపేసుకున్నాక దీన్ని ఒక 1 hour పక్కన పెట్టేసుకోండి. మనం ఇందాక వేసిన బియ్యపు రవ్వ చక్కగా మిక్స్ అయ్యేటట్టు మొత్తం మిక్స్ చేసేసుకుని ఒక 1 hour పక్కన పెట్టేసుకున్నాక కళాయి పెట్టుకుని కళాయిలో ఆయిల్ వేసుకుని ఇప్పుడు మనం దిబ్బరొట్టి వేసేసుకుందాం. ఒక 1 hour తర్వాత మనం వేసుకోవాలన్నమాట. 1 hour పిండిని కలిపేసినాక పక్కన పెట్టేసుకోండి. లేకపోతే నైటే మనం కలిపేసుకుని నైట్ అంతా ఉంచేసుకున్నాక మార్నింగ్ కూడా వేసుకోవచ్చు, ఇంకా రుచిగా వస్తాయి. చూసారు కదా, ఆయిల్ వేడెక్కినాక కళాయిలో ఇలా పిండేసుకోండి. కొంచెం ఇది మందంగా వస్తుంది దిబ్బరొట్టి. చూసారు కదా, ఇలా నేను పిండేస్తున్నాను. మందంగా వేసుకోవాలి. చక్కగా ఇలా మందంగా వేసుకున్నాక పిండి ఎక్కువ వేసాను నేను, 3 గరిటెల దాకా వేసాను. తర్వాత ఆయిల్ వేసాం కదా, పైన మూత పెట్టేసుకుందాము. చక్కగా మూత పెట్టుకుంటే ఆవిరి మీద చక్కగా ఫ్రై అయిపోతుంది ఇది. చూసారు కదా, కొంతసేపు అయినాక మగ్గిపోయినాక మూత తీసి దాన్ని టర్న్ చేసేసుకోండి. ఒక వైపు అంతా ఇలా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకో వైపు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇంకా తిప్పినాక మూత పెట్టమాకండి. ఫస్ట్ పిండి వేసినప్పుడు మూత పెట్టండి, దాన్ని టర్న్ చేసినాక అసలు మూత పెట్టక్కర్లేదు. చూసారు కదా, రెండో వైపు కూడా చక్కగా ఫ్రై అయిపోయింది, మగ్గిపోయింది. కానీ సిమ్లోనే మగ్గించుకోండి, అస్సలు హైలో పెట్టొద్దు, సిమ్లోనే మగ్గించుకోండి. ఫస్ట్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కినాక పిండి వేసేయండి. తర్వాత మూత పెట్టుకోండి. తర్వాత అది ఫ్రై అయిపోయినాక 2 sides తిప్పుకోండి. రెడీ అయిపోతుంది మన దిబ్బరొట్టి. సిమ్లోనే పెట్టుకుని ఇది చక్కగా కుక్ చేసుకోండి. అప్పుడు చక్కగా ఉడికిపోతుంది లోన పిండి అంతా. కొంచెం మందంగానే ఉండాలి దిబ్బరొట్టి కాబట్టి. చూసారా, రెడీ అయిపోయినాయి మన దిబ్బరొట్లు. హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. ఇది చాలా మంచిది పిల్లల ఎదుగుదలకు. ఎలా ఉంది నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే ఈ దిబ్బరొట్లోకి కొబ్బరి పచ్చడి బెస్ట్ కాంబినేషన్ అండి. చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా దీన్ని కొబ్బరి చట్నీ చేసుకోండి. ఆ కొబ్బరి చట్నీ కూడా ఎలా తయారు చేయాలి నేను నాకు నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. దీంట్లోకి కొబ్బరి చట్నీ అయితే అద్దిరిపోద్దండి. ఇలా దిబ్బరొట్టి ముక్కలు తీసి కొబ్బరి పచ్చడిలో తీసుకుంటే అసలు ఆ రుచే వేరండి. చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా మంచిది. ఇందాకనే మీకు చెప్పాను కదా, డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు తయారు చేసిన రెసిపీస్ని పిక్స్ తీసి మాకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి #YAKKATIHUB అని చెప్పి ట్యాగ్ చేయండి. మేము కూడా చూస్తాం. నెక్స్ట్ టైం ఇంకో హెల్తీ రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. Like, share and subscribe to our channel. Notification రావాలంటే ఏం చేయాలక్క? గంట కొట్టాలి బ్రో.